ఉంది. అంటే ఒక ఒక కథ ఉంది. ఒక చిన్న కథ ఉంది. ఏమిటి అనంటే ఒకసారి ఒక ఊళ్ళో ఒకడు ఇంకొకడికి అప్పిచ్చాడు. వాడు అడిగాడు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు ఏదైనా సహాయం చేయి అన్నాడు. సరే అని చెప్పి వీడు వాడికి డబ్బులు అప్పిచ్చాడు. వాడు తీసుకున్నాడు, వెళ్ళాడు, అయిపోయింది. ముందేదో అప్పుడు మాట్లాడుకున్నప్పుడు 2 నెలల్లో వాపస్ ఇవ్వాలి అని వీడు చెప్పాడు. ఇచ్చిన వాడు చెప్పాడు, నేను నీకు ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాను, 2 నెలలు అవ్వగానే మళ్ళీ నువ్వు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి అని అన్నాడు. వాడు సరే అలాగే అని తీసుకొని వెళ్ళాడు. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. కానీ అసలు వాడు దీని గురించే మాట్లాడట్లేదు. ఈ అప్పును తీర్చేటటువంటి విషయం గురించి అసలు వాడు మాట్లాడట్లేదు. సరే కొంతకాలం చూసి చివరికి అప్పిచ్చిన వాడు అడిగాడు, ఏమయ్యా నేను నీకు అప్పుడు ఇచ్చినప్పుడు 2 నెలల్లో ఇవ్వాలని అన్నాను కదా, ఏమి ఇవ్వలేదు ఏమిటి అని అడిగాడు. అప్పుడు వాడు అన్నాడు, అదేమిటండి దీని గురించి అప్పుడే చెప్పేశాను కదండి మీకు అని అన్నాడు. అదేమిటి, ఏం చెప్పావు అసలు? ఈ అప్పును తీర్చే విషయం గురించి అప్పుడే మీకు తీసుకున్న రోజే మీకు చెప్పేశాను కదా, మళ్ళీ ఇప్పుడు అడుగుతారేమిటి అని అన్నాడు. అదేంటే అని ఏం చెప్పావు అసలు? ఆ రోజు మీరు నాకు అప్పిచ్చారు కదా, ఇచ్చినప్పుడు నేనేమన్నాను ఒకసారి గుర్తెచ్చుకోండి అన్నాడు. ఏమన్నావు నువ్వు? మీరు ఇలా నా సమయానికి మీరు నాకు డబ్బు ఇచ్చారు, దీనివల్ల నాకు చాలా ఉపయోగం కలుగుతుంది అని చెప్పి అన్నావు, అంతేగా అన్నాడు. కాదు దాని తర్వాత కూడా ఇంకోటి అన్నాను కదా, అదేమిటో చెప్పండి అన్నాడు. ఇదేమిటి, అప్పు కూడా నేనే ఇవ్వాలి, ఇవ్వకపోతే నేనే అడగాలి, మళ్ళీ ఆ రోజు నేను ఏమేమి అన్నాను అనేది కూడా మళ్ళీ నేనే గుర్తెచ్చుకోవాలా, ఏమిటో నాకు గుర్తు రావట్లేదు, నువ్వే చెప్పు అని అన్నాడు. అప్పుడు వాడు అన్నాడు, ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను అని చెప్పాను కదా ఆ రోజు అని అన్నాడు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను అని చెప్పి ఆ రోజే చెప్పేశాను కదా, కాబట్టి మళ్ళీ ఇప్పుడు తీర్చమని అడుగుతారేమిటి అని అన్నాడు. అప్పుడు ఒరే, ఈ జన్మలో తీర్చుకోలేను అనేటటువంటి మాటకు అర్థం ఏంటి? మీ అప్పు నీకు వాపస్ ఇవ్వను అని అర్థం కాదు. అలా అంటే ఎవడో అప్పే ఇవ్వడు అసలు లోకంలో. మీ అప్పుని మీకు తీర్చను అని అర్థం కాదు. సరైన సమయానికి మనకు సహాయం చేశాడు కాబట్టి, మనకు ఉపకారం కలిగింది కాబట్టి, మనం ఉపకారాన్ని పొందాం కాబట్టి, మన కృతజ్ఞతను తెలియజేయడం కోసం ఈ మాటని చెప్పడం అనేది పద్ధతిగా వచ్చింది. వెనకటి నుంచి అలా భాషలో అదొక పద్ధతిగా వచ్చిందే తప్ప, అంటే ఇది మన కృతజ్ఞతను తెలియజేసే మాటే తప్ప ఏదేదో మళ్ళీ మీకు అప్పు ఇవ్వను అని దాని అర్థం కాదు. వీడు అన్నాడు, అదే దానికి అర్థం అదే కదండి, రుణం అంటే రుణం, అప్పు ఈ జన్మకి తీర్చుకోలేనంటే ఈ జన్మలో మళ్ళీ మీకు ఇచ్చేది లేదని అర్థం, అంతే కదా అని వీడు అన్నాడు. అబ్బే దానికి అర్థం అలా కాదురా, కాబట్టి ఏదైనా సరే నువ్వు నాకు అప్పు ఇలాంటి వేషాలన్నీ నా దగ్గర వేయకు, నా అప్పు నాకు ఇవ్వు, నాకు మళ్ళీ తీర్చాల్సిందే అని అన్నాడు. అప్పుడు వీడు ఆలోచించాడు, సరే ఏదైనా చేసి అప్పు నుంచి తప్పించుకోవాలి అని వీడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏం చేయాలి అని అన్నాడు. ఆలోచించి వీడేం చేశాడు అని అంటే ఒక మాట అన్నాడు, అసలు మీరు నాకు అప్పిచ్చారనడానికి ఏమిటి ప్రమాణం అని అడిగాడు వీడు. అదేంటే ఇలా అంటావంటే, ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుందా? నేను కష్టపడి ఇంత నీకు కావాల్సినప్పుడు అప్పు ఇస్తే వీళ్ళు చివరికి ఇలా అంటా, అసలు ఇచ్చిన దానికి ఏమిటి ప్రమాణం అని అంటావు? ఎంత అన్యాయం, ఇలా చేయకూడదు కదా, ఏమిటి? లేదండి అసలు మీకు అప్పించిన దానికి ఏమిటి ప్రమాణం అని అన్నాడు. అంటే వీడు ఏమనుకున్నాడంటే వీడి దగ్గర ఏమీ లేదు అని అనుకున్నాడు. వీడు మర్చిపోయాడు. కానీ వెంటనే వాడేం, నీకు ప్రమాణమే కదా కావాలి, ఒక నిమిషం ఉండు అని లోపలికి వెళ్ళాడు. ఒక కాగితం తీసుకొచ్చి ఆ కాగితం వీడే సంతకం పెట్టించాడు. ఈ తీసుకున్నవాడే సంతకం పెట్టించాడు, కానీ వాడు మర్చిపోయాడు అప్పుడు. కాబట్టి వీడేమన్నాడు, చూపించాడు, ఇదిగో నువ్వే ఆ రోజు సంతకం పెట్టించావు చూసావా, ఇదే ప్రమాణం అని అన్నాడు. అప్పుడు వీడికి అర్థమైంది, అయితే దీని నుంచి తప్పించుకోవడం కొంచెం కష్టం, ఇంకా అన్ని దారులు మూసుకుపోయినాయి, చూద్దాం అయినా కూడా ఏదైనా ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. సర్లేండి అలాగైతే ఇంకా కాగితం ఉందిగా, ఇంకేం చేస్తాం, అలాగే ఇస్తానులే అని అన్నాడు. అప్పుడు వీడు అన్నాడు, నేను నిన్ను అడిగిన వెంటనే నువ్వు నాకు కనుక అప్పిచ్చేసి దాన్ని వాపస్ ఇచ్చేసి ఉంటే నేను సంతోషపడేవాడిని, కానీ నువ్వు తప్పించుకోవడానికి ఇన్ని వేషాలు వేస్తున్నావు కదా, కాబట్టి ఇప్పుడు నేను వదలను, నీకు శిక్ష వేయించి నీ దగ్గర నుంచి నేను నువ్వు ఇస్తే తీసుకోను, నీ దగ్గర నుంచి లాక్కుంటాను, నీకు శిక్ష వేయించి అప్పుడు నేను నా డబ్బులు నేను తీసుకుంటాను, కాబట్టి ముందు పద, న్యాయాధీశుడు ఇంటికి పద అని చెప్పి తీసుకుపోయాడు. పద, నీకు అలా ఊరికే ఇచ్చేది, నువ్వు నన్ను మోసం చేయాలని చూసావు, కాబట్టి నీకు తగినటువంటి శిక్షను ఇప్పిస్తాను అని చెప్పి పద అని చెప్పి తీసుకెళ్తున్నాడు. ఇలా ఇద్దరు కలిసి వెళుతూ ఉన్నారు, ఆయన ఇంటికి వెళుతూ ఉంటే ఏమైంది, దారిలో ఏమైంది అంటే, అయినా కూడా వీడు ఇప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు మనస్సులో, ఎలాగైనా ఇప్పటికైనా ఎక్కడైనా తప్పించుకోవడానికి ఒక అవకాశం అయినా దొరకకుండా ఉంటుందా అని వీడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ దారిలో వెళ్తూ ఉంటే ఒక చోట ఆపాడు, ఒక నిమిషం ఉండండి, అదేదో కాగితం రాసి ఇచ్చానన్నారు కదా, ఒకసారి చూపించండి అని అన్నాడు. ఎందుకో? ఆ కాగితం నేను రాసిందో కాదో, ఏదో కాగితం చూపించి మీరు నన్ను మోసం చేయొచ్చు, అది నేను రాసిన కాగితమో లేదా అని ఒకసారి చూస్తాను, అది నా సంతకమేనా కాదా అని ఒకసారి చూస్తాను, ఇవ్వండి అని అన్నాడు. సరే వీడేం చేశాడు అంటే, సరే ఇవ్వాల్సిందే, లేకపోతే మళ్ళీ తన మీద మళ్ళీ ఆరోపణలు వస్తాయి, నేనేదో మోసం చేశానని వస్తుంది, కాబట్టి సరే చూపిద్దామని చెప్పి ఆ కాగితం వాడి చేతికి ఇచ్చాడు. వాడు 2 నిమిషాలు ఇలా చూసి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దాన్ని చింపేసేసాడు. ఆ కాగితాన్ని చింపేసి అక్కడ పక్కనున్న ఒక బావిలో పడేశాడు. పాడుపడిపోయిన బావి ఒకటి ఉంది పక్కనే, దాంట్లో పడేసి ఇప్పుడేం చేస్తారు మీరు అని అన్నాడు. చూసారా, మీ దగ్గర ఏమి సాక్ష్యం లేదు, ఏమీ లేదు, ఇప్పుడేం చేస్తారు మీరు అని అన్నాడు. ఇది చూసేసరికి వాడికి ఇంకా కోపం వచ్చింది. ఆ అప్పిచ్చిన వాడికి, ఇంత అన్యాయం చేస్తావు, పద అయితే నీకు ఇంకా పెద్ద శిక్ష ఇస్తాను పద అని చెప్పి ఆ న్యాయాధీశుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. మొత్తం విషయం చెప్పాడు.
అప్పుడు న్యాయాధీశుడు అన్నాడు, ఏమైనా నీ దగ్గర సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా, నువ్వు వాడికి అప్పించినట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. లేదండి, ఒకే ఒక సాక్ష్యం ఉండింది, దాన్ని వాడు చింపేశాడు. సరే పోనీ వాడు చింపాడు అనే దానికి ఏమైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు. లేదు అన్నాడు. అయితే అక్కడికి ఏమైంది, ఈ న్యాయం అనేది సాక్ష్యాన్ని పెట్టుకొని చెప్తాను తప్ప ఊరికే దీన్ని పెట్టుకొని నువ్వు వాడు చెప్పిన దాన్ని పెట్టుకొని నేను న్యాయాన్ని తీర్పుని ఇవ్వడం కుదరదు, ఇదంతా సాక్ష్యాల మీదే నడుస్తుంది. కాబట్టి నీకు నువ్వు అప్పించినట్టు ఏదైనా సాక్ష్యం తీసుకురా, లేదంటే వాడు ఉన్న సాక్ష్యాన్ని వాడు నాశనం చేసినందుకు ఏదైనా ఒక సాక్ష్యాన్ని తీసుకురా, అప్పుడు మాత్రమే నీకు అనుకూలంగా తీర్పు చెప్పగలుగుతాను, లేదంటే లేదు అన్నాడు. అప్పుడు వీడు ఆలోచనలో పడ్డాడు, అప్పించినవాడు ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఎలాగా, ఏం చేయాలి, ఏ సాక్ష్యాలే ఉన్నదాన్నేమో వాడు చింపేసేసి బావిలో పడేశాడు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వీడు ఆలోచించి, సరే అయినా కూడా ఏదైనా ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ఏం చెప్పాడు అని అంటే, నాకు కొంచెం సమయం ఇవ్వండి, వీడు చింపి అవతల పడేశాడు, అక్కడెక్కడో పడేశాడు, కనీసం 1-2 ముక్కలైనా దొరుకుతాయేమో చూస్తాను, ఆ కాగితం ముక్కలో 1-2 దొరికితే కనీసం దాన్నైనా మీకు చూపిస్తాను, ఏదైనా దొరకడానికి అవకాశం ఉంది, నాకు సమయం ఇవ్వండి అని వెళ్ళాడు. సరే అని చెప్పి వెళ్ళిరా అని చెప్పి పంపించాడు. వెళ్ళిన తర్వాత వీడి యొక్క ఆ స్థైర్యాన్ని చూసి ఆ న్యాయాధీశుడికి ఒక క్షణం అనుమానం వచ్చింది. అదేమిటి, నిజంగా వీడి దగ్గర ఏదో సాక్ష్యం ఉండాలి, వీడు చెప్పిందే, ఈ అప్పించిన వాడు చెప్పిందే నిజమేమో అనిపిస్తుంది, ఎందుకంటే సాక్ష్యం లేదు, అసలు సర్వథాపి సాక్ష్యమే లేదు అని అంటే కనీసం తీసుకొస్తాను అని చెప్పి వీడు అలా వెళ్ళాడు కదా. కాబట్టి వీడు చెప్పిందే సరేమో, వీడే మోసం చేస్తున్నాడేమో అని ఒక క్షణం మనసులో ఆయనకి చాలా తీర్పులు చెప్పాడుగా ఆయన. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే వీడిని అడిగాడు, ఎరా నువ్వు ఇట్లా చెప్తున్నావు, ఆయన దగ్గర సాక్ష్యం ఏమీ లేదు అని చెప్పి నువ్వు అంటున్నావు కదా, ఆయనేమో నువ్వు చింపి పడేసావు, బావిలో పడేసావు, తీసుకొస్తానని వెళ్ళాడు కదా, ఆయనకు ఉన్నటువంటి ఆ స్థైర్యం చూస్తూ ఉంటే నువ్వే తప్పు చేసావేమో అని నాకు అనిపిస్తోంది అని అన్నాడు ఒక క్షణం. అప్పుడు వీడేమన్నాడు, అయ్యా అలా అంతా ఏమీ లేదు, ఆయన దగ్గర ఏ సాక్ష్యాలు లేవు, ఖచ్చితంగా ఆయన సాక్ష్యం తీసుకురావడం ఆయన వల్ల కాదు అని చెప్పాడు. అదేమిటి, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగాడు. అప్పుడు వీడేమన్నాడు అని అంటే, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ముందే ఊహించాను, అందుకోసం అంటే ఏమిటి, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ముందే ఊహించి ఏం చేశాను అని అంటే, చాలా చిన్నగా ఆ కాగితాలని చింపేసి ఆయనకు అసలు దొరకకూడదు, ఆ కాగితం ముక్క కూడా ఆయనకు దొరకకుండా ఉండేట్టుగా బావిలో పడేశాను. ఇలా వస్తుందని నాకు ముందే తెలుసు, ఈ పరిస్థితి రావచ్చు అని ముందే ఊహించాను, అందుకే చిన్నగా చింపి చిన్న ముక్కలు చేసి ఆ బావిలో పడేశాను. కాబట్టి ఆయన తాతలు దిగొచ్చినా కూడా బావిలోంచి సాక్ష్యం ఒక్క ముక్కను కూడా తీసుకురాలేడు అని చెప్పేశాడు. అంటే చింపింది నువ్వేనా అని అడిగాడు. అవును నేనే చింపాను, నేనే నా చేతితోనే చింపి పడేశానండి అన్నాడు. అయితే దొరికావురా నువ్వు, ఇంత అన్యాయం చేస్తావా అని చేసి వాడికి పెద్ద శిక్షణ ఇచ్చాడు తర్వాత అని, అదంతా ఆ తర్వాత జరిగింది అని ఆ ఒక కథ. అంటే ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, సత్యం అనేది ఏదైతే ఉంటో అది దాగదు, ఎంత ప్రయత్నం చేసినా కొంతకాలానికి ఏదో తాత్కాలికంగా ఏదో అది కొంతకాలం పాటు దాన్ని మనం దాచిపెట్టచ్చు, కానీ తప్పకుండా అది బయటికి రానే వస్తుంది. ఒక కాలం వచ్చింది అని అంటే అది రానే వస్తుంది. కాబట్టి మన యొక్క ధర్మం అనేది ఏదైతే ఉందో ఇది సత్యం.